వేణుగోపాల్ సార్ అడ్వకేట్ వెళ్ళి మా ఆర్ వెంకటయ్య సార్ ఇంటి వరకు 10 లక్షలతో సీసీ డ్రైనేజ్ భూ పూజ కార్యక్రమం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా అలాగే ఇప్పుడు రాజేశ్వరరావు ఇంటికాడ నుంచి వేణుగోపాల్ సార్ ఇంటి వరకు కూడా 20 లక్షల రోడ్డు సీసీ రోడ్డు శాంక్షన్ చూపించినందుకు సార్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మంచి నాయకుడు ఎమ్మెల్యే గారు ఉంటే మన జగిత్యాల ఎంత అభివృద్ధి చెందుతుందో మాటల్లో చెప్పడం కాదు, మనం ప్రతి ఒక్కరము లైవ్లో కూడా చూసాము. ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మికంలో సేవాభావంలో ఉన్నటువంటి వ్యక్తి మన అన్న సంజయ్ అన్న గారు, వారి యొక్క కుటుంబం కూడా పెద్దలందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు మన పక్క గ్రామంలో. వాళ్ళ యొక్క సేవా కుటుంబంలో ఉన్నటువంటి వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమం కూడా రోటరీ క్లబ్ ద్వారా ఏదైతే వైద్యం అందిస్తున్నాడో ప్రజలందరికీ కూడా అందరికీ అందుబాటులో ఉండి వైద్యం చేసుకుంటూ మనందరిలో మంచి మాట మంచిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క వాడకట్టు జగిత్యాల అభివృద్ధి భాగంలో నడవాలని ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి వ్యక్తి. మరి ప్రత్యేకంగా వారికి ఎంత చెప్పుకున్నా ఇంత మన తెలంగాణ ఎమ్మెల్యేలలో మన అన్నగారు ఎంత అభివృద్ధి చెందుతుంది మన జగిత్యాల అనేది కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా మొన్న జన్మదిన వేడుకలకు అక్కడికి పిలిపించుకొని వారు చేసినారంటే మన అన్న ఎక్కడుంటే అక్కడ మన జగిత్యాల గ్రామంకు మన జగిత్యాల పట్టణంకు జగిత్యాల నిజవర్గము అభివృద్ధులు ఉందని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి మన నాయకుడు ఉన్నాడు. మరి అన్న సంజయ్ అన్న గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క నాయకునికి మనందరం ఉండి మనంతో సహాయ సహకారాలు అందించి వారికి పార్టీకి ఎలాంటి హాని కలగకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని. ఈరోజు మన వార్డులో 10 లక్షలతో ఒక రోడ్డు భూమి పూజ ప్రారంభించారు సారు. ఇంతకుముందు గతంలో కూడా దాదాపు 24 వార్డుకు 1,35,00,000 అభివృద్ధి పనులన్నీ సార్ ద్వారానే జరిగినాయి. సంతోషిస్తున్నాము. నేను గతంలో వేరే పార్టీలో పనిచేసా కానీ సార్ యొక్క అభివృద్ధి పనులకు ఆకర్షించి సార్తో కలిసి దాదాపు 2 years నుంచి పనిచేస్తున్నాను. ప్రతి పని ఎప్పుడైనా గతంలో కానీ ఇప్పుడు కానీ సందర్భంగా ఏ పని వచ్చినా ఏ వార్డుకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా వెంటనే తన స్పందించి వెంటనే పనిచేసి పెడుతుండే. సార్ వచ్చిన తర్వాతనే జగిత్యాల పట్టణ అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఒకటే వార్డు కాదు, జగిత్యాల కాకుండా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద అన్ని రకాలుగా అభివృద్ధి పనులని సంజయ్ కుమార్ సార్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇక ముందు కూడా పలు అభివృద్ధి పనులు చేస్తూ మేమందరం సహకరిస్తామని, గతంలో మాదిరిగా సార్ ఆధ్వర్యంలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా పాలక మండలి మళ్ళీ సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా విద్యావంతులు వివిధ గ్రామాల నుంచి కూడా మంచిగా పేరున్న వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ప్రాంతం జగిత్యాల పట్టణంలో. టవర్ తర్వాత ఇప్పుడు కొన్ని వేరే ప్రాంతాలు వచ్చినా కానీ చాలామంది వ్యాపారవేత్తలు కావచ్చు, విద్యా సంస్థలు అన్నీ ఉన్న ప్రాంతం. అట్లనే దగ్గరనే బీటుని ఇలాంటి ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి గతంలో ఏవైతే పనులు జరిగినాయో వాటిని మళ్ళీ అభివృద్ధి చేసే విషయంగా ఆ రోడ్ అంతా పాడైంది, మొత్తం బీటీ రోడ్ కూడా మంజూరు చేసినాం. కెనాల్ ఎట్లుండే ఆ పరిస్థితి మీ అందరు కూడా తెలుసు. కెనాల్ మూసేయించడం, ఇక రోడ్ కావాలి, ఒకటి తప్పకుండా చేస్తాం. అదేవిధంగా మార్కెట్ విషయంలో ఇంత పెద్ద ఏరియాకు ఇబ్బంది అయితే బీటు బజార్లో మార్కెట్ బ్రహ్మాండంగా కట్టించడం అతి త్వరలోనే, అంటే వారం రోజులే టైం అడిగిండ్రు మన ఇంజనీర్లు. మన పట్రస్ థియేటర్ పక్క నుంచి రోడ్ ఓపెన్ చేయించి బ్రహ్మాండమైన మార్కెట్ ప్రారంభం చేస్తామని చెప్పి మీ అందరి సహకారం కూడా ఉండాలి. రోడ్ పొంటి అమ్మే కాడ పోయి అక్కడికక్కడ మీరు ప్లాస్టిక్ కవర్లు కొనుక్కొని వస్తే అమ్మేటోళ్ళు అందరూ ఆనే ఉంటారు. మేము రోడ్ పొంటి మోరి పొంటి కొనము ఆడికి రానంటే ఆటోమేటిక్గా అమ్మేటోళ్ళు ఆడికేస్తారు, కొరటోళ్ళు 4 అడుగులు దూరం కావచ్చు. కానీ పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు కొనుక్కుంటే అది మనకు కూడా మంచిది, వ్యాపారస్తులకు కూడా అమ్మే వాళ్ళు కూడా ఆ మోరి పక్క కూర్చొని రోగాలు తెచ్చుకోవడం, ఆ రోడ్డు మీదకి వచ్చేసరికి యాక్సిడెంట్లు అవ్వడం, ఎందరో చనిపోవడం జరిగింది. అందుకే మొన్న బ్యారికేడ్ పెడితే మా గంగపుత్రులు పండుగ తీసేయించమన్నారు. అదేవిధంగా చాలామందికి ఇబ్బంది అవుతుంది. మరి అతి త్వరలో చేస్తామని చెప్పి కూడా మా అక్క చెల్లెలందరికీ సమస్యలు తెలియజేస్తా ఉన్నాం. చాలామంది చాలా మాట్లాడుతుంటారు, కొన్ని పనులు చెప్తుంటే కొంతమంది పోయి పెద్దోళ్ళకి ఏవేవో చెప్తారు. వారు గతంలో జరిగిన అన్ని మర్చిపోయి ఏదో చేసే వరకు కొన్ని పనులు అటెక్ట్ అవుతుంటాయి. కానీ చేసే పనులు మనం కొంత ప్రోత్సహించాలి. ఉదాహరణకు ఇవాళ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గత ప్రభుత్వం అయింది, చాలా పెద్ద నాయకులతో ఓపెన్ చేయించిన.
అలా నా పేరు కూడా ఉంది. ఆ కాంట్రాక్టర్కి ఇయ్యాలకు ₹1 రాలి, ₹1 రాలి, 4 కోట్లు పెట్టారు. అంటే కాంట్రాక్టర్లకు పత్తాసు ఒకడం కాదు, వాళ్ళ సమస్యలు కూడా ఉంటాయి, పాత నిధులు ఇప్పించాల్సి ఉంటుంది. సో మీరు గెలిపించిన నా మీద చాలా బాధ్యత ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కొన్నిసార్లు అర్జెంటుగా రోడ్ వేయాలన్నప్పుడు జర వేసేయాలనే బురదలో చెప్తాం. మొదలు పెట్టగానే కొంత మాట్లాడు కొంత ఇబ్బంది అయినా కానీ ఈ పని 4 రోజుల కింద చాలా 5 రోజుల కింద కొంతమంది కొన్ని మాటలు అనడంతో ఆపేసి ఇలా రూల్ ప్రకారం 22 తారీఖు నాడు అగ్రిమెంట్ అయిపోయింది. వాళ్ళు ఈ పని చేస్తున్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఇంతకుముందే తమ్ముడు రాముకు కావచ్చు, పృథ్వీకి కావచ్చు, మీ అందరు కూడా చెప్తా ఉన్నా, వాణినగర్లో దాదాపు రోడ్లన్నీ కూడా అంతకుముందు కూడా అయినాయి, ఇప్పుడు కూడా మనం చేస్తూ ఉన్నాం. చాలా మంచిగా చేస్తున్నాం, క్వాలిటీ చేస్తున్నాం. మన గంగపుత్ర సంఘం దగ్గర కూడా రోడ్ వేసిన క్వాలిటీ మన వాళ్ళు చూసి కావచ్చు, చాలా మంచి క్వాలిటీ తోటి చేయించేస్తాం. ఇక చాలా సందులలో మోర్లు ఉపయోగం, అవన్నీ కూడా మళ్ళీ మోర్లు నిర్మించి వాటి మీద మోరేసే కార్యక్రమం తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంతకుముందే 23వ వార్డు అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ పేమెంట్ వచ్చేటి 20 కోట్లు ఇప్పించిన అతి త్వరలోనే ఆగిపోయిన పనులు చాలా అయితే కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ 203 కోట్లతోటి ఇప్పుడు ఎంత హాస్పిటల్లో అంత హాస్పిటల్కు మంజూరు కూడా వచ్చిందని చెప్పి సందర్భంగా జగిత్యాల అనేది మన జిల్లాకు గుండెకాయ లాంటిది. అందరూ అసలు మనం కూడా మన జిల్లాకు అనుకుంటాం, ఖానాపూర్ మొత్తం జగిత్యాలకే వస్తుంది, నిర్మల్ జిల్లా. జనారం అవతల మంచిర్యాలకి వెళ్ళి మన దండపల్లి మనకే వస్తున్నారు, అది మంచిర్యాల జిల్లా. గీడ దమిలకొండ దాటితే మనకే వస్తున్నారు, అది కరీంనగర్ జిల్లా. ఈడ గోవిందారం దాటితే రుద్రంగి, వాళ్ళు చాలా మంది ఇటే వస్తూ ఉంటారు, అది సిరిసిల్ల జిల్లా. కాబట్టి ఈ రకంగా చుట్టూ 4-5 జిల్లాల నుంచి కూడా ప్రజలు జగిత్యాలకు వస్తూ ఉంటారు. మన జగిత్యాల అలాంటి గుండెకాయ లాంటి జగిత్యాల గతంలో దాదాపు 60 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద గరూర్ క్యాంప్ అప్పుడు స్థలాన్ని సేకరించారు, రైతులు ఇచ్చారు. అది ఇవాళ మనం ఎంతో గొప్ప ఉపయోగించుకుంటున్నాం. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసే దాంట్లో మీ అందరి అండదండలు ఉండాలి. నన్ను గెలిపించిన సందర్భంలో మీ రుణాన్ని తీర్చుకోవడానికి కొద్దిగా కష్టమైన ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంతకు తమ్ముడు రామ్ చెప్పాడు, నేను గెలిచిన దోదిక్కాను కానీ సంజయ్ నదికి పోయినా అని చెప్పి. ఎందుకంటే తను ఏం చెప్పి గెలిచిండు, ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి గెలిచిండు. కాబట్టి అట్ ద సేమ్ టైం నేను కూడా అప్పుడు చేసిన అభివృద్ధి చూసి మీరు నన్ను గెలిపించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మా సోదరి పిల్లలు ఇవాళ మంచిర్యాలు ఉంటారు, అక్కడ ఇదే గుర్తున్న వాళ్ళు దామన్నారు కదా, నడిలో ధరంపూర్ అటే పోయింది కదా, అటు పెద్దపల్లి ఇటే పోయింది కదా. కాబట్టి ఇటు వేములవాడ అవన్నీ ఓడిపోయినా ఇవాళ మన దాన్ని గెలిపించాను. ఎందుకు గెలిపించానంటే మన మీతో ఉన్న నా సత్సంబంధాలు, మంచితనము ప్లస్ అభివృద్ధి అనేది కూడా చూసాను. వటీనా ఎప్పుడు బుధం మీ చేత కూడా ఓట్లేరు, మంచోడ కానీ ఛాయ్ తాగితే కానీ ఓట్ల కాడ ఎందుకు తీనే మరిపిరాడు అనుకుంటారు. ఓట్లకి వేస్తారంటే పనిచేసే వాళ్ళకే వేస్తారు. ఆ రకంగా మీ అందరి సహకారం ఉంది. ఇక మీ సోషల్ మీడియాలో కొంతమంది ఇక అటో ఇటో పెడతా ఉంటారు, మీరు కూడా చూస్తున్నారు. మీరు పనితనం అనేది కనబడుతుంటుంది. నేను తెలిసిన పుస్తకం లెక్క జగిత్యాల తెలియని వాళ్ళకు సీన్ అన్నట్టు నేనే కాదు, నా కుటుంబం అంతా కూడా తెలుసు. కాబట్టి నిరంతరం ఈ చేసే పనిలో మా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, స్వపక్షంలో విపక్షం ఉంటుంది, వాళ్ళని కూడా కోరుతున్నా అభివృద్ధిలో అడ్డంకి కావద్దు, సహకరించాలి. చిన్నవి ఏమన్నా అటు ఇటు లోటుపాట్లు ఉంటే సూచనలు ఇవ్వాలి, సర్దుకునే అవకాశం కూడా ఇవ్వాలి. తప్పకుండా అభివృద్ధి చేయాలి. ప్రస్తుతోటి సమస్య ఖాతాలు వాళ్ళు అయిపోయింది, ఓట్ల కేసు వినరా, లేకపోతే అదొక సమస్యని కాదు. నా టైంలో అయినా ఎదగాలి. ఆడ టీటీడీ కూడా ఉంటే ఆడ ఈడ తెచ్చి ఇప్పుడు రామలింగ ముక్కడానికి ఎప్పుడు పులుతుంది అన్నట్టున్నది.